సో, ఈ వీడియోలో వచ్చేసి అప్‌కమింగ్ కన్ఫర్మ్‌గా మనకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో, వీడియోలో ఎళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఏసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 రాజు యాదవ్ మూవీ. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గ్రేటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా అయితే అంకిత కారన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే 'రాజు యాదవ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 2 'బాక్' మూవీ. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు 'సుందర్' గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేరి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'బాక్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు అఫీషియల్‌గా డేట్‌ని అయితే వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 3 గమ్ గమ్ గణేశయ్య మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే కొనుక్కోవడం అయితే జరిగింది. సో, ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు గమ్ గమ్ గణేశయ్య మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, గమ్ గమ్ గణేశయ్య మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే జూన్ 28న అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 4 రజాకార్ మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చేరి చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు రజాకార్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, రజాకార్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 5 మిర్జాపూర్ సీజన్ 3 మూవీ. సో, ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 5న అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే జూలై 5న అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 6 ఆవేశం మూవీ. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు పవస్ ఫాజిల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తమిళ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే జూన్ 29న అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 7 ఐలాండ్ మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ తెలుగులో అయితే మనకు థియేటర్‌లో చేరి చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 5న అయితే మనకంతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, సన్ నెక్స్ట్ వాళ్ళే మనకు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూలై 5న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 8 లవ్ మూవీ మూవీ. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు నవదీప్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 5న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు లవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 9 బజే భాయ్ బేగం మూవీ. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా అయితే మనకు ఐశ్వర్య మీనన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో చేసి సూపర్ హిట్ అయితే అయింది గైస్. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు డేట్‌ని అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూన్ 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు బజే భాయ్ బేగం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే బజే భాయ్ బేగం అయితే జూన్ 29న అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 10 కాజల్ గారు తీసిన సత్యభామ మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కూడా మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 5న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో అయితే మనకైతే సత్యభామ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. నెంబర్ 11 మనమే మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో, ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు మనమే మూవీ అయితే మనకైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూలై 12న అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో, ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి.